నమస్కారం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మన ఆరోగ్యం, మన ఆనందం మన చేతి వేళ్ల చివరిలో దాగి ఉండవచ్చని. ఇది వినడానికి ఏదో మ్యాజిక్ లాగా అనిపించవచ్చు. కానీ ఇది పూర్తిగా సైన్స్. మన ప్రాచీన ఋషులు వేల సంవత్సరాల క్రితమే కనుగొన్న అద్భుతమైన టెక్నాలజీనే ముద్రలు. ఈరోజు మనం కేవలం నమ్మకాల గురించి మాట్లాడటం లేదు. యోగశాస్త్రం మరియు ఆధునిక సైన్స్ చెబుతున్న సాక్ష్యాలకు మధ్య ఉన్న ఆశ్చర్యకరమైన లింక్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు ముద్ర అంటే ఏమిటి? మనం వేళ్లను అలా వంచినప్పుడు శరీరం లోపల ఏం జరుగుతుంది? దీని వెనుక ఉన్న న్యూరో సైన్స్ ఏం చెబుతుంది? ఈ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అసలు ముద్ర అనే పదానికి అర్థం ఏంటో, ప్రాచీన యోగ శాస్త్రం ఏం చెప్పిందో చూద్దాం. యోగ గ్రంథాలలో ఒక అద్భుతమైన వాక్యం ఉంది. ముదం ఆనందం రాతి దదాతి ఇతి ముద్ర. దీని అర్థం ముదం అంటే ఆనందం, దదాతి అంటే ఇచ్చేది. అంటే ఏది మనకు పరిపూర్ణమైన ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందో అదే ముద్ర. అయితే కేవలం చేతి వేళ్లను కదిలిస్తే ఆనందం ఎలా వస్తుంది? ఇక్కడే అసలు రహస్యం దాగి ఉంది. మన శరీరం అనేది పంచభూతాలతో నిర్మితమైంది అని మనకు తెలుసు. కానీ ఆ పంచభూతాలు మన 5 వేళ్లలో ప్రాతినిధ్యం వహిస్తాయని మీకు తెలుసా? మన చేతి బొటన వేలు అగ్నితత్వానికి, చూపుడు వేలు వాయుతత్వానికి, మధ్య వేలు ఆకాశతత్వానికి, ఉంగరపు వేలు పృథ్వీతత్వానికి అంటే భూమికి, మరియు చిటికెన వేలు జలతత్వానికి ప్రతీకలు. ఎప్పుడైతే మన శరీరంలోని ఈ పంచభూతాల సమతుల్యత దెబ్బతింటుందో అప్పుడే మనకు రోగాలు వస్తాయి. ఈ వేళ్లను ఒక నిర్దిష్టమైన పద్ధతిలో కలపడం ద్వారా ఆయా తత్వాలను మనం కంట్రోల్ చేయవచ్చు. ఇప్పుడు మీకు ఒక సందేహం రావచ్చు, ఇదంతా పురాణాల్లో ఉంది సరే, మరి సైన్స్ ఏం చెబుతుంది? మోడర్న్ మెడిసిన్ దీన్ని ఒప్పుకుంటుందా అని. దీనికి సమాధానం అవును. మనం ముద్రల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వాస్తవానికి మనం మాట్లాడుతున్నది రిఫ్లెక్సాలజీ మరియు న్యూరోప్లాస్టిసిటీ గురించి. మన చేతి వేళ్ల చివరలలో వేల సంఖ్యలలో నరాల చివరలు ఉంటాయి. సైంటిఫిక్ పరిభాషలో చెప్పాలంటే బొటనవేలు మరియు చూపుడు వేలు చివర్లలో అత్యధిక సంఖ్యలో సొమాటో సెన్సరీ రిసెప్టార్స్ ఉంటాయి. మనం ఎప్పుడైతే వేళ్లను కలుపుతామో అప్పుడు ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ పూర్తవుతుంది. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మన శరీరం ఒక బయో ఎలక్ట్రిక్ యంత్రం. శక్తి ఎప్పుడు వేళ్ల చివరల ద్వారా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ మనం ముద్ర వేసినప్పుడు ఆ శక్తిని బయటకు పోనివ్వకుండా తిరిగి శరీరంలోకి మళ్లిస్తాం. దీన్నే సర్క్యూట్ కంప్లీషన్ అంటారు. ఉదాహరణకు ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ యోగాలో ఒక రీసెర్చ్ పేపర్ ప్రకారం మనం ముద్రలు వేసినప్పుడు మన మెదడులోని నిర్దిష్ట భాగాలు, ముఖ్యంగా థాలమాస్ మరియు పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అమాంతం యాక్టివేట్ అవుతున్నాయని తేలింది. అంటే మనం వేలు కదిలిస్తే మెదడులో స్విచ్ ఆన్ అవుతుందన్నమాట. ఇది కేవలం నమ్మకం కాదు, ఇది మీ శరీరంలో జరిగే ఒక ఫిజియోలాజికల్ మార్పు. ఈరోజు మనం అలాంటి 5 శక్తివంతమైన ముద్రల గురించి తెలుసుకుందాం. జ్ఞానముద్ర, ప్రాణముద్ర, అపానముద్ర, వాయుముద్ర మరియు పృథ్వీముద్ర. వీటి గురించి యోగశాస్త్రం ఏం చెబుతుంది, వాటి అర్థమేంటి, అలాగే ఒక్కో ముద్ర వేసినప్పుడు గుండె పనితీరు ఎలా మారుతుంది, బ్రెయిన్ వేవ్స్ ఎలా మారుతాయి, ఈరోజు తెలుసుకుందాం. మనం ఇప్పుడు ముద్రల ప్రపంచంలోకి మరింత లోతుగా వెళ్దాం. ముద్రలన్నిటిలోనూ అత్యంత ప్రాచుర్యం పొందినది, అందరికీ తెలిసినది జ్ఞానముద్ర. దీనినే చిన్ముద్ర అని కూడా పిలుస్తారు. దీని గురించి హఠయోగ ప్రదీపిక అనుబంధంలో ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. తర్జనీ అంగుష్ట యోగేన జ్ఞానముద్ర ప్రకీర్తిత చితే కాగ్రాకరి చైసా ధ్యానయోగ ప్రసిద్ధిదా. దీని అర్థం ఏమిటంటే చూపుడు వేలు మరియు బొటన వేలు కలిపి ఉంచడం వల్ల జ్ఞానముద్ర ఏర్పడుతుంది. ఇది మన చిత్తాన్ని అంటే మనస్సును ఏకాగ్రం చేసి ధ్యానానికి సిద్ధం చేస్తుంది. కానీ ఇది కేవలం ధ్యానానికి మాత్రమే పరిమితం కాదు. సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం మనం ఈ 2 వేళ్లను కలిపినప్పుడు మెదడులోని థాలమస్ అనే భాగం ఉత్తేజితం అవుతుంది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ యోగాలో ప్రచురించబడిన ఎఫెక్ట్ ఆఫ్ యోగముద్రాస్ ఆన్ న్యూరో కాగ్నిటివ్ ఫంక్షన్స్ అనే పరిశోధన పత్రం ప్రకారం జ్ఞానముద్ర వేయడం వల్ల మెదడులో ఆల్ఫా వేవ్స్ అంటే ప్రశాంతతను ఇచ్చే తరంగాలు పెరుగుతాయి మరియు ఒత్తిడిని కలిగించే కార్టిసాల్ హార్మోన్ గణనీయంగా తగ్గుతుంది. న్యూరోప్లాస్టిసిటీ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ఈ ముద్ర వేసినప్పుడు మెదడులోని నరాల మధ్య అనుసంధానం మెరుగుపడి
జ్ఞాపక శక్తి మరియు నేర్చుకునే సామర్థ్యం పెరుగుతుంది. ఇక రెండోది మన శరీరంలోని జీవశక్తిని పెంచే ప్రాణముద్ర. దీని ప్రాముఖ్యతను యోగశాస్త్రం ఇలా వివరిస్తుంది. కనిష్టానామిక అంగుష్టై మేళనం ప్రాణముద్రిక శరీర శక్తి జనని సర్వరోగ నివారిణి. అంటే చిటికిన వేలు మరియు ఉంగరపు వేలును బొటన వేలితో కలిపినప్పుడు అది ప్రాణముద్ర అవుతుంది. ఇది శరీరంలో నిక్షిప్తమై ఉన్న ప్రాణశక్తిని మేలుకొలిపి అన్ని రకాల వ్యాధులను నివారిస్తుంది. ఆధునిక విజ్ఞాన శాస్త్రం దీనిపై చేసిన పరిశోధనలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రాణముద్ర వేసినప్పుడు శరీరంలో బయోఫోటోనిక్ ఎమిషన్ పెరుగుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనివల్ల మన కణాలలోని మైటోకాండ్రియా అంటే కణాల పవర్ హౌస్లు మరింత చురుగ్గా పనిచేస్తాయి. ఫిజియోలాజికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ప్రాణముద్ర ఆన్ వైటల్ కెపాసిటీ అనే రీసెర్చ్ పేపర్ ప్రకారం ఈ ముద్ర వేయడం వల్ల రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు మెరుగుపడటమే కాకుండా కంటి చూపు మెరుగుపడటానికి కూడా ఇది ఎంతో సహాయపడుతుంది. ఇది శరీరానికి ఒక రీఛార్జబుల్ బ్యాటరీలా పనిచేస్తూ రోగ నిరోధక శక్తిని అమాంతం పెంచుతుంది. మూడవది మన శరీరాన్ని శుద్ధి చేసే అత్యంత శక్తివంతమైన అపాన ముద్ర. దీనిని మృత్యు సంజీవని ముద్ర అని కూడా పిలుస్తుంటారు. యోగశాస్త్ర శ్లోకం ప్రకారం మధ్యమానామిక అంగుష్టై సంయుక్త ముద్రికా అపాన దేహస్య మలశోధని హృదయరోగ వినాశిని. దీని అర్థం మధ్యవేలు మరియు ఉంగరపు వేలును బొటనవేలుతో కలిపినప్పుడు ఏర్పడే ఈ ముద్ర శరీరంలోని మలినాలను అంటే టాక్సిన్స్ను బయటకు పంపి గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. సైంటిఫిక్గా చూస్తే ఇది మన అటానమిక్ నర్వస్ సిస్టంలోని పారాసింపథెటిక్ వ్యవస్థను యాక్టివేట్ చేస్తుంది. ఆయుష్ జర్నల్లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం హార్ట్ రేట్ వేరియబిలిటీని మెరుగుపరచడంలో అపానముద్ర కీలకంగా పనిచేస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా కిడ్నీల పనితీరును వేగవంతం చేసి శరీరంలోని వ్యర్థాలను సమర్థవంతంగా బయటకు పంపుతుంది. అందుకే దీన్ని బాడీని డిటాక్స్ చేసే సహజమైన మార్గంగా సైన్స్ కూడా అంగీకరిస్తుంది. నాలుగవది నొప్పుల నుంచి ఉపశమనం కలిగించే వాయుముద్ర. వాతాదోషాలను హరించే ఈ ముద్ర గురించి యోగశాస్త్రం ఇలా చెబుతుంది. తర్జనీమూల రంధ్రేతు అంగుష్టేన నిపీడయేత్ వాయుముద్ర భవేదేశ వాతరోగ వినాశిని. అంటే చూపుడు వేలును మడిచి బొటనవేలు మొదట్లో ఉంచి నొక్కి ఉంచాలి. ఇది వాతానికి సంబంధించిన రోగాలను నయం చేస్తుంది. సైంటిఫిక్ పరంగా వాతాదోషం అంటే శరీరంలోని నరాల వ్యవస్థలో వచ్చే అసమతుల్యత. ఆర్థరైటిస్ వంటి వ్యాధులపై జరిగిన క్లినికల్ అబ్జర్వేషన్ ప్రకారం వాయుముద్ర వేయడం వల్ల నరాల ప్రసరణ క్రమబద్ధమవుతుంది. ఇది కండరాల వణుకును మరియు కీళ్ల నొప్పులను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. శరీరంలో అధికంగా ఉన్న గాలిని నియంత్రించడం ద్వారా కడుపులో గ్యాస్ సమస్యలను కూడా ఇది తగ్గిస్తుంది. నొప్పుల నివారణకు ఇది ఒక నేచురల్ పెయిన్ కిల్లర్లా పనిచేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. చివరిగా మన శరీరానికి దృఢత్వాన్ని ఇచ్చే పృథ్వీముద్ర. దీని గురించి శ్లోకం ఇలా వివరిస్తోంది. అనామికాగ్ర అంగుష్టాగ్ర మేళనం పృథ్వీముద్రిక పార్థివతత్వ హృద్య చదేహ పుష్టికరిమత. అంటే ఉంగరపు వేలు చివరను బొటనవేలితో కలిపినప్పుడు పృథ్వీముద్ర ఏర్పడుతుంది. ఇది శరీరంలోని భూమి తత్వాన్ని పెంచి దేహానికి పుష్టిని బలాన్ని ఇస్తుంది. సైన్స్ పరంగా చూస్తే మన శరీరంలోని కణజాల నిర్మాణం భూమి తత్వంతో ముడిపడి ఉంటుంది. ఎఫెక్ట్ ఆఫ్ పృథ్వీముద్ర ఆన్ బాడీ మాస్ ఇండెక్స్ అండ్ విటమిన్ అబ్జార్ప్షన్ అనే రీసెర్చ్ పేపర్ ప్రకారం ఈ ముద్ర వేసినప్పుడు శరీరంలో అనబాలిక్ ప్రక్రియలు మెరుగుపడతాయి. అంటే మనం తిన్న ఆహారంలోని విటమిన్లు పోషక కణాలకు సరిగ్గా అందుతాయి. విటమిన్ల లోపంతో బాధపడే వారికి మరియు బరువు పెరగాలనుకునే వారికి ఇది ఒక గొప్ప సాధనం. ఇది శరీరంలోని మెటబాలిజంను క్రమబద్ధం చేసి మానసిక స్థిరత్వాన్ని కూడా ప్రసాదిస్తుంది. ఈ 5 ముద్రలు మన చేతి వేళ్లలో ఉన్న స్విచ్ బోర్డ్ లాంటివి. వీటిని సరిగ్గా ఉపయోగిస్తే అద్భుతమైన ఆరోగ్యం మన సొంతమవుతుంది. ఇప్పటి వరకు మనం ముద్రల వెనుక ఉన్న విజ్ఞానాన్ని మరియు ఒక్కో ముద్ర ఇచ్చే అద్భుతమైన ప్రయోజనాలను తెలుసుకున్నాం. అయితే ఈ ముద్రలు మన శరీరంలో పూర్తి స్థాయిలో మార్పును తీసుకురావాలంటే వాటిని ఎలా సాధన చేయాలనే విషయంలో ఒక నిర్దిష్టమైన పద్ధతి ఉంది. యోగశాస్త్రం ప్రకారం ముద్రలను కేవలం వేళ్లతో చేసే వ్యాయామంలా కాకుండా ఒక యజ్ఞంలా భావించాలి. ముద్రలు వేయడానికి అత్యంత అనువైన సమయం బ్రహ్మముహూర్తం, అంటే సూర్యోదయానికి ముందు ఉండే సమయం. ఆ సమయంలో
ప్రకృతిలో ప్రాణవాయువు అత్యధికంగా ఉంటుంది మరియు మన మెదడులోని పీనియల్ గ్రంథి అత్యంత చురుగ్గా పనిచేస్తుంది. సైంటిఫిక్ పరంగా చూస్తే ఉదయాన్నే మన శరీరంలోని కార్టిసాల్ స్థాయిలు తక్కువగా ఉండి మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఈ ముద్రలు వేయడం వల్ల సెరటోనిన్ వంటి హ్యాపీ హార్మోన్లు త్వరగా విడుదలవుతాయి. అయితే ఉదయం వీలుపడని వారు సాయంత్రం వేళల్లో లేదా ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు కూడా వీటిని సాధన చేయవచ్చు. ముద్రల ప్రభావం మన నాడు వ్యవస్థపై పడాలంటే వెన్నెముక నిటారుగా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే మన వెన్నెముకలోని సుషుమ్న నాడి ద్వారానే ప్రాణశక్తి ప్రవహిస్తుంది. మీరు సుఖాసనం లేదా పద్మాసనంలో కూర్చొని కళ్ళు మూసుకొని శ్వాసపై ధ్యాస ఉంచి ముద్ర వేసినప్పుడు ఆ శక్తి ప్రవాహం శరీరమంతా సమానంగా పంపిణీ చేయబడుతుంది. చాలామందికి వచ్చే సందేహం ఏమిటంటే ఈ ముద్రలను ఎంతసేపు చేయాలి? యోగశాస్త్రం దీనికి ముహూర్త కాలం అని సమాధానమిస్తుంది. అంటే సుమారు 48 నిమిషాల పాటు ఒక ముద్రను సాధన చేయాలి. అయితే ఆధునిక జీవన శైలిలో ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అందుకే రోజులో 3 సార్లు అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం చెరి 15 నిమిషాల చొప్పున కూడా వీటిని విభజించి చేయవచ్చు. సైన్స్ ఏం చెబుతుందంటే మన శరీరంలోని కణాలకు సెల్యులార్ మెమరీ ఉంటుంది. మనం కనీసం 15 నుండి 20 నిమిషాల పాటు ఒకే భంగిమలో ఉన్నప్పుడు మాత్రమే మెదడు ఆ సంకేతాలను స్వీకరించి అవసరమైన రసాయనాలను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. మీరు ఏదో ఒక నిమిషం పాటు వేళ్లను కలిపి వదిలేస్తే దానివల్ల పెద్దగా ఫలితం ఉండదు. ఫలితాల కోసం ఎంతకాలం వేచి చూడాలి అనే విషయానికి వస్తే మన శరీరంలో ఒక మార్పు శాశ్వతంగా స్థిరపడాలంటే కనీసం 21 రోజుల నుండి 40 రోజుల పాటు అంటే ఒక మండలం కాలం క్రమం తప్పకుండా సాధన చేయాలి. న్యూరోప్లాస్టిసిటీ సిద్ధాంతం ప్రకారం కొత్త న్యూరల్ పాత్వేవ్స్ అంటే మెదడులో కొత్త కనెక్షన్లు ఏర్పడటానికి ఈ సమయం పడుతుంది. మీరు శ్రద్ధతో 40 రోజులు సాధన చేస్తే మీ శరీరంలోని జీవక్రియలు మరియు మానసిక స్థితిలో స్పష్టమైన మార్పు మీరే గమనించవచ్చు. ముద్రలు వేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు కూడా పాటించాలి. అందరూ అన్ని ముద్రలు వేయవచ్చా అంటే కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఉదాహరణకు వాయుముద్రను వాత సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. అది తగ్గిన తర్వాత ఆపేయడం మంచిది. అలాగే భోజనం చేసిన వెంటనే ముద్రలు వేయకూడదు. కానీ దీనికి ఒకే ఒక్క మినహాయింపు ఉంది. అదే అపానముద్ర. భోజనం చేసిన తర్వాత వేసే అపానముద్ర జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. గర్భిణీ స్త్రీలు లేదా తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఈ ముద్రలను నిపుణుల పర్యవేక్షణలో చేయడం ఉత్తమం. ముద్రలు వేసేటప్పుడు వేళ్లపై మరీ అంత ఒత్తిడి పెట్టకూడదు. కేవలం వేళ్ల చివరలు ఒకదానికొకటి తగిలితే చాలు. మరీ గట్టిగా నొక్కితే శక్తి ప్రవాహానికి అడ్డంకి ఏర్పడే అవకాశం ఉంది. మీరు ముద్ర వేసినప్పుడు ఆ వేళ్ల చివరల మధ్య కలిగే ఒక చిన్న ప్రకంపనలు లేదా స్పందనను గమనించడానికి ప్రయత్నించండి. అది మీ శరీరం ఆ శక్తిని స్వీకరిస్తుందనడానికి సంకేతం. క్రమశిక్షణ, ఏకాగ్రత మరియు సహనంతో కూడిన ఈ ముద్రల సాధన మీ జీవితంలో సంపూర్ణ ఆరోగ్యాన్ని తీసుకువస్తుంది. ముగింపుగా ఒక మాట, ముద్రలు అనేవి కేవలం శారీరక రోగాలకే కాదు, మానసిక వికాసానికి కూడా సోపానాలు. మన వేళ్ల చివరిలో ఉన్న ఈ స్విచ్లను సరిగ్గా ఆపరేట్ చేయడం నేర్చుకుంటే బయట ఎక్కడో వెతకాల్సిన అవసరం లేకుండానే మన శరీరంలోని అద్భుతమైన హీలింగ్ పవర్ మనల్ని కాపాడుతుంది. ఈ పురాతన విజ్ఞానాన్ని మీ దైనందిన జీవితంలో ఒక భాగం చేసుకోండి. ప్రాచీన ఋషులు మనకు అందించిన ఈ అమూల్యమైన కానుకను గౌరవిద్దాం. సైన్స్ బలపరిచిన ఈ మార్గంలో ఆరోగ్యం వైపు అడుగులు వేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.